కేసీఆర్ చెప్పిన మాట వినక ప్రజలు మోసపోయింది అంటారు. మళ్ళా కేసీఆర్ చెప్పిన మాటలు వింటే ప్రజలు నిజంగా మోసపోయేటోళ్ళు. ఎందుకంటే నిజంగా కేసీఆర్ గెలిచి ఉంటే ఈ ప్రజాస్వామ్యం పక్కన పెట్టేసి రాజరికాన్ని భారతదేశంలో చూడడానికి మూడోసారి ఒక ప్రాక్టీస్ చేసి ఆయన కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మలేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మబట్టి ఈ రోజు అంతో ఎంతో ప్రజాస్వామ్యం బతికి ఈ రోజు ప్రజలకు ప్రజాపాలన వచ్చి ప్రశ్నించే విమర్శించే హక్కు కలిగి ఉన్నారు. లేదంటే ఇక్కడ నియంతృత్వాన్ని దాటి ఏ విధంగా ఉండనో మీకు తెలుసు. మనోడు మాట్లాడితే కేటీఆర్ ఏమంటున్నాడు, మీరు సరైన నిర్ణయం తీసుకోలేదు ప్రజలు అని చెప్పి. నిజంగా నా దృష్టిలో నేను చాలా మంది మిత్రులతో కూడా చెప్పిన ఈ మాట, కేసీఆర్ మాట మీద నిలబడ్డది మొట్టమొదటిసారి ఇప్పుడే. ఏమని, ఏం చేస్తా మీరు ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు, పోయి హాయిగా రెస్ట్ తీసుకుంటుండు ఫామ్ హౌస్ లో. ఆయన పేరు చెప్పి మళ్ళా అంతో ఇంతో ఏమైనా రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి ఆయన మాట్లాడితే ప్రధానమంత్రి తప్పితే అన్ని చేసిండు కేసీఆర్ గారు ఏంటి అని గట్ల చేయబట్టి ఆయన అటు పంపించేసి నువ్వు ఇక్కడ ఉంటామని ప్రజలు ఆయనను ఇక్కడనే ఆపిండు, నిన్ను ఇక్కడనే ఆపిండు.